హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తా నేను అక్కడే స్నాక్స్ చేసి తీసుకొచ్చానని చెప్పాను కదా. ఇక్కడంటే పిల్లలతో టైం కుదరదు చేయడానికి. అక్కడే స్నాక్స్ చేసి తీసుకొచ్చాను. నేనైతే జీడిపప్పు పప్పు చెక్క ఒకటి, డ్రై ఫ్రూట్స్ లడ్డు, చకోడీలు చేసి తీసుకొచ్చానండి. మా పిల్లలకి అన్నిటికాడికి జీడిపప్పు పప్పు చెక్కే బాగా నచ్చింది. ఇంకా అదే తినేస్తున్నారు. ఆ డ్రై ఫ్రూట్ లడ్డు కొంచెం అదేంటంటే కొంచెం ముదురు పాకం పెట్టాను కాబట్టి మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా వచ్చింది. అందుకని చెప్పేసి ఇదైతే సాఫ్ట్గా వచ్చేసిందని ఇదే తింటున్నారు. ఇంటికాడైతే పిల్లలు చూడండి సాత్విక్ స్వీట్ ఎలా ఉన్నారు, తగ్గిపోయారో మామూలుగా ఉన్నారనేది మీరే చెప్పాలి. నాకైతే సాత్విక్ బాగానే ఉన్నారనిపించింది. స్వీటీ కాకపోతే కొంచెం కలర్ చేంజ్ అయింది అంతే. సాత్విక్ కూడా కలర్ చేంజ్ అయ్యారు కానీ లావేం తగ్గలేదు, తగ్గేం పోలేదు. స్వీటీ కొంచెం కలర్ చేంజ్ అయింది, కొంచెం తగ్గిందా తగ్గలేదు అనేది మీరే చెప్పాలి నాకు. పిల్లలు చూడండి ఎలా ఉన్నారు. నేను లేను కదా ఇన్నాళ్ళు లేనందుకు కొంచెం డల్గానే అనిపించింది స్వీటీ. ఉయ్యాల చూడండి ఎలా రెడీ చేసుకున్నారు. ఇది తాడు 2 తాళ్ళు ఒక కుక్కానికి కట్టేసుకొని దాని మీద పీట వేసుకున్నారండి. ఇది చెక్క పీట. మా ఇంట్లో చెక్క పీట చిన్నది పెద్దది ఉంది. చిన్నది కాకుండా పెద్ద పీట వేసేసుకున్నారు. దీంట్లో చెక్క పీట వేసుకొని ఊగుతున్నారండి. వీళ్ళు అసలు క్రియేటివిటీ చూడండి, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. క్రియేటివిటీ అలా ఉంటుంది. మా అమ్మ అయితే కొత్త క్రియేట్ చేస్తూ ఉంటుంది, ఆమె కనిపెడుతూ ఉంటుంది, ఏదో ఒకటి చేస్తూ ఉంటుందండి. ఆమె అయితే చేతగాని అంటూ ఏమీ లేదు. ఒకసారి చూసి ఇది చెయ్యాలి అనుకుందంటే ఆమె చేసేస్తుంది, ఇంకా అలా చేస్తుంది. సాత్విక్ అయితే వాడికి ఉయ్యాలు ఇవ్వకుండా ఈ స్వీట్ ఊగుతుందని చెప్పేసి ఆయన అలిగి వెళ్ళిపోయాడు. స్వీట్ ఏమో ఊగుతుంది చూడండి. అసలుకి ఉయ్యాలు చూడండి ఎంత బాగుంది కదా. కట్టడం బాగా కట్టారు కదా. వర్షం పడుతుంది. నేను వెళ్ళాను కదా, నేను ఆ రోజు ఈవినింగ్కి వెళ్ళానండి. మార్నింగ్ 5కి బయలుదేరితే నేను వెళ్ళేకి సాయంత్రం 7:30 అయింది. 7:30 to 8 అయింది. ఆ టైం దాకా జర్నీ పెట్టింది. తమ్ముడిని హాస్టల్ కాడికి తీసుకెళ్ళాము. ఇంకా అది కుదరక ఇంకొచ్చేసాము ఇంటికి. ఇంకా అందుకే లేట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసాక ఇంకా పిల్లలతో టైం స్పెండ్ చేశాను. నన్నైతే స్వీట్ అస్సలు కొంచెం క్షణం కూడా వదిలిపెట్టలేదు. మళ్ళీ ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతానని చెప్పేసి ఆమె అస్సలు వదిలిపెట్టలేదు. సాత్విక్ ఇంకా అది తీసేసుకున్నాడు. స్వీటీ మళ్ళీ ఇంకొక ఉయ్యాలకు వచ్చేసింది. వీళ్ళిద్దరూ మా అమ్మ కాడ ఉంటే మాత్రం బాగా సాగించుకుంటారు. నేనైతే కొంచెం కొడతాను కానీ అమ్మ కొట్టిద్ది. కానీ నేనేంటంటే ఎప్పుడూ కోపం వచ్చినప్పుడు కొడతాను. అమ్మ ఏంటంటే చెయ్యలేదు, వాళ్ళు చేసి సాలిపోయి ఉన్నవాళ్ళు కదా, కొంచెం అంటే చిరాకు వేసిద్ది. నాకు 2 కోతులు అనుకుంటే ఇంకో కోతి ఈడు లక్ష్మణ గారు ఇంకా కోతి అండి. ముగ్గురు అసలు వీళ్ళు ముగ్గురు కలిశారంటే రారా కొట్టుకుందాం చూసుకుందాం రారా అనే టైప్లో ఉంటారు వీళ్ళు. చూడండి సాత్విక్ని లక్ష్మణ్ కొడుతున్నారని చెప్పేసి స్వీటీ లక్ష్మణ్ కొడుతుంది. అసలు ముగ్గురు మామూలు కొట్టలేదు. లక్ష్మణ్ కానీ ఎప్పుడు వచ్చినా ఇంటికి వచ్చినా లోపలికి వెళ్ళి కొట్టుకుందాం రారా అనుకుంటారు. ఇంకా అలా గొడవ పడతారు. వీళ్ళ బాండింగ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇలా అల్లరి చేస్తూనే ఉంటారు. వీళ్ళ ముగ్గురు కలిసారంటే ఇంకా ఇల్లంతా గోల రచ్చ చేస్తారు. మా అమ్మ అరుస్తూ ఉంటుంది, వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఇదే సరిపోతుంది. లేకపోతే ఇంకా అక్కడ అసలు ఏం చూసేది కాదు. ఏందో చేసుకుంటాను కూర్చుంటాను. పిల్లలు ఉంటేనేమో గోల ఉంటుంది. వాళ్ళు గోల చేస్తూ ఉంటారు, మనం అరవటం ఉంటాం. ఇంక ఇదే సరిపోతుంది. స్వీటీ సాత్విక్ అనేది ఎలా ఉన్నారని నాకు కామెంట్ చేయండి. అంటే తగ్గిపోలేదా బాగానే ఉన్నారని నాకు కామెంట్ చేయండి. పిల్లల్ని ఇంకా హైదరాబాద్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఉంచాలని నాకు లేదు. స్వీటీ అయితే చాలా డల్ అయిపోయింది. నేను వచ్చిన కాడి నుంచి నన్ను వదిలిపెట్టలేదు. నాకే బాధ అనిపించింది, తీసుకెళ్తున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి.